ఓజీ ట్రైలర్ చూసి పండగ చేసుకుంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. సుజిత్ స్టైలిష్ మేకింగ్, పవన్ కళ్యాణ్ స్టైల్ అండ్ స్వాగ్ ను మరో యాంగిల్లో చూపించడం, తమన్ బీజిఎం, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ఇలా ప్రతి ఒక్క విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోస్ పడనున్నాయి. ఈ పెయిడ్ ప్రీమియర్లకు భారీ డిమాండ్ కూడా ఉంది. ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమాలో వైలెన్స్ ఒక రేంజ్ లో ఉందట. దీంతో కొన్ని చోట్ల హింసకు కత్తెరపడింది. సెన్సార్ కోసం ఓజీ చిత్ర బృందం 156 నిమిషాల 10 సెకండ్ల సినిమాను సబ్మిట్ చేసింది. కానీ కట్స్ తర్వాత 154 నిమిషాల 15 సెకండ్ల రన్ టైం లాక్ అయింది. ఫస్ట్ హాఫ్ లో ఒక చెయ్యిని నరికే సన్నివేశంతో పాటు తలను నరికే సన్నివేశాలను రీప్లేస్ చేశారు. అలాగే లాడ్జ్ నేపథ్యంలో ఓజీలో ఒక సీన్ ఉంది. అందులో క్లోజప్ సీన్స్ తీసేయమని ఓజీ బృందాన్ని సెన్సార్ బోర్డు ఆదేశించింది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ లో సుమారు నిమిషం నిడివి ఉన్న సీన్స్ తొలగించారు. ఇక సెకండ్ హాఫ్ లో రక్తపు మడుగులో ఒక చిన్నారి ఉండే సీన్ మార్చమని సెన్సార్ చెప్పడంతో మార్పులు చేర్పులు చేశారు. మొత్తంగా ఇంటర్వెల్ తర్వాత సుమారు 40 సెకండ్ల హింసాత్మక సన్నివేశాలకు కత్తెర వేశారు. దాంతో టోటల్ 1 నిమిషం 55 సెకండ్ల సీన్లకు కత్తెర పడింది. యాక్షన్ సీన్స్, వైలెన్స్ వల్ల సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చిందని సమాచారం.